హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాసు ముచ్చట్లు. సాటర్డే ఎపిసోడ్ దేవరా సాంగ్తో స్టార్ట్ అయింది. సో నాగార్జున గారు ఒక రేంజ్లో వేసేసారు స్టెప్స్. సేమ్ సాంగ్స్లో స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ చాలా బాగా చేశారు. కట్ చేస్తే నాగార్జున గారు నబీల్కి ఒక గోల్డెన్ బ్యాండ్ ఇచ్చారు. వై? బికాస్ తను ఇప్పుడు చీఫ్, మెగా చీఫ్ అయినందుకు ఆ గోల్డెన్ బ్యాండ్ని నబీల్కి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పృథ్వీని అప్రిషియేట్ చేశారు. చాలా బాగా ఆడావు నువ్వు అని. సో అక్కడ అంతా బాగానే ఉంది. మనీని పిలిచి కమ్ టు కన్ఫెషన్ రూమ్ అన్నారు. సో ఇక్కడ దేనికి మనీని పిలుస్తున్నారు అనుకున్నాం. చూస్తే మనీ ముందంతా టిష్యూస్ పెట్టున్నాయి. కళ్ళు తుడుచుకోవటానికే కదా. ఆబ్వియస్గా తాతగారు తను ఎక్కువ ఏడుస్తాడు కదా, అందుకే నాగార్జున గారు టిష్యూస్ ఇచ్చారు. నువ్వు ఎంత ఏడ్చారనుకుంటే అంత ఏడ్చే అన్నారు. తను చాలా కంట్రోల్ చేసుకుంటున్నానని చెప్పాడు. బట్ నో, ఈ చూస్తున్నా కదా చిన్న చిన్న వాటికే తను చాలా లో అయిపోయి ఆ ఏడుపు అనేది రావడం జరుగుతుంది. నెత్తి మీద కొండ ఉందా ఏంటి? సో ఆ ఏడుపు చూసి నాగార్జున గారికి కూడా చిరాకు అనిపించుంటుంది. రోజు ఇలా ఏడుస్తున్నాడు ఏంటి అని. అందుకే పిలిచి అంత మంచిగా కామ్గా క్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. అవును, ఆ పేరేంటి? మీ యాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎల్బీ నగర్ అంత ఉంది. అవును తాతగారు, ఆ పేరు చాలా పెద్దగా ఉంది. నబీల్ బట్టి పట్టేశాడు ఇంకా పేరు. చాలా పెద్ద పేరండి బాబు, నాకు అసలు గుర్తే లేదు, నా నోటికి తిరగట్లేదు కూడా ఆ పేరు. నెక్స్ట్ అయితే ఈ గేమ్లోకి స్టార్ట్ అయిపోయారు. ఇంకా ఒక మిర్రర్, ఎంటీ మిర్రర్ అనేది ఇస్తారు. వాళ్ళ ఫేస్ ముందు పెట్టుకుని దానికి నేమ్స్ ఇచ్చారనమాట. కింద అనోయింగ్, సెల్ఫిష్, జెలస్ ఇలాంటి నేమ్స్ అయితే ఇచ్చారు ఆ మిర్రర్స్కి. సో ఒక పర్సన్ ఆ మిర్రర్ తీసుకుని ఆ మిర్రర్ ఎవరికైతే అది వర్తిస్తుందో వాళ్ళకి ఇమ్మని చెప్పాడనమాట. నాగార్జున గారు ఇమ్మని చెప్పారు. సో ఫస్ట్ ప్రేరణ అని పిలిచారు. ప్రేరణ మనీకి అనోయింగ్ అని ఇచ్చింది. సో దానికి ఏంటో తను చెప్పింది, తను ఎందుకు అనోయింగ్ ఇస్తుంది అనేది. నెక్స్ట్ సీతకి జెలస్ అనేది ఇచ్చింది. ఓకే, ఈ మధ్యలో మనీకి ఒక చిన్న క్లాస్ అయితే జరిగింది. అంటే తను ఒక మాట అన్నాడు, థ్యాంక్ యూ హౌస్ అని. అంటే ఏంటి, తనని అందరూ కార్నర్ చేస్తున్నట్టే కదా. సో అలాంటివి అయితే ఏం జరగట్లేదు. పాపం అందరూ తనకి సపోర్ట్ చేయడానికి చూస్తున్నారు. నిజమే కదా, పాపం కామ్గా ఉన్నాడని ఆడేసుకుంటున్నారు. అలా ఏం లేదు తాతగారు, కాకపోతే తనే అన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. చిన్నదాన్ని సాగదీసి పెద్దది చేసుకుంటున్నాడు. ఆ సాగిన తర్వాత బాగా ఏడుస్తున్నాడు. సో ఏడవడం అనేది కామన్. సో దానికోసం చాలా చిన్న క్లాస్ అయితే ఇచ్చారు. అందరూ ఏం నేను అలా అనుకోవట్లేదు, నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు అని చెప్పి మంచి క్లారిఫికేషన్ అయితే అక్కడికి జరిగింది. నాగార్జున గారి వెనకాల ఒక బోర్డు అయితే ఉంది. ఆ బోర్డు మీద అందరి ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో ఇప్పుడు మనీ కోసం మాట్లాడారు కదా, తను ఎక్కువ ఫీల్ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు, మ్యాటర్ అంతా కరెక్ట్గా లేదు అని చెప్పి మనీ ఫోటోకి రెడ్ మార్క్ క్రాస్ చేశారనమాట మనీ ఫోటో మీద. నెక్స్ట్ విష్ణుని పిలిచారు. విష్ణు వచ్చి మనీకి సెల్ఫిష్ అని ఇచ్చింది, నిఖిల్కి అనోయింగ్ అని ఇచ్చింది. సో ఇక్కడ మనీ మొహం మాడిపోయిందని చెప్పుకోవాలి. ఒకటికి మించి ఓట్స్ తనకు పడినాయి అంటే ఇంకా ఫేస్ ఒక రకంగా అయిపోతుంది అసలు మనీకి. మళ్ళీ కార్నర్ చేస్తున్నారు అన్నట్టే. సో తనైతే క్లారిఫికేషన్స్ ఇచ్చింది ఎవరికి ఎందుకు అలా ఇస్తున్నాను అని. అప్పుడు నాగార్జున గారు అన్నారు, ఓకే అంతా బాగానే ఉంది, నీ స్మైలింగ్ థెరపీ చాలా బాగుంది, కాకపోతే కొంచెం ఫైర్ కూడా ఉండాలి గేమ్లో అన్నారు. ఫైర్ అంటే ఏంటి సార్ అని అక్కడ ఒక చాలా మంచి కామెడీ అయితే జనరేట్ చేసింది విష్ణు. సో నెక్స్ట్ నబీల్ని పిలిచారు. నబీల్ విష్ణుకి అనోయింగ్, యష్మికి జెలస్ అనేది ఇచ్చారు. యష్మికి జెలస్ అనేది ఎందుకు ఇచ్చారంటే తను విన్ అయినప్పుడు వచ్చి కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ అప్రిషియేట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. ఒక అరగంట తర్వాత వచ్చి హ్యాపీ ఫీల్ అని చెప్పింది అనమాట. సో అక్కడ మళ్ళీ నాగార్జున గారు మాట్లాడారు యష్మిని అలా నుంచోబెట్టి. ఏమైంది యష్మి అంటే, నాకు అక్కడ ఇంగ్లీష్ రాలేదు సార్, నాకు ఆ స్పెల్లింగ్స్ ఏవి రాలేదు, చిన్న చిన్న వాటికి నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పి ఏడ్చాను అని చెప్పి.
సో నాగార్జున గారు అన్నారు అప్పుడు, ఇంగ్లీష్ రాలేదన్నందుకు ఏడ్చావా, లేకపోతే నబీల్కి వచ్చిందన్న బాధ, లేకపోతే పృథ్వీకి రాలేదనా అన్నారు. సో నాకు ఇంగ్లీష్ రావట్లేదు సార్, నేను చిన్న చిన్న వాటికి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, అందుకే నేను బాధపడ్డాను అని చెప్పి. సో అప్పుడు నాగార్జున గారు అన్నారు, అలా నబీల్ విన్ అయినందుకు నీకు బాధ వచ్చిందా, లేకపోతే పృథ్వీ విన్ అవ్వలేదని బాధ వచ్చిందా అని. లేదు సార్, 2 వీక్స్ నుంచి మేము అనుకున్న సపోర్ట్ చేస్తున్నాం, అంతకు ముందే కూడా క్లాష్ అయింది మా ఇద్దరికి, నేను కంటెంటర్ అవ్వాలంటే నేను అవ్వాలని చెప్పి, అయినా సరే వాడికి ఇచ్చాను. సో కానీ అవ్వలేదు కదా, చాలా బాధ అనిపించింది నాకు అని. అయితే ఇక్కడ నిఖిల్ తప్పేమీ లేదా, అయిపోయింది కదా, త్వరగా బెల్ కొట్టే అన్నాడు. నిఖిల్ తప్పేం లేదా అంటే, లేదు సార్ అలా ఏం లేదు, మేమే కొంచెం టైం తీసుకుని ఉండాల్సింది అని చెప్పి ఒక చిన్న మ్యాటర్ అయితే అక్కడ జరిగింది. అది అలా క్లోజ్ అయింది. నెక్స్ట్ యష్మిని నుంచోమన్నారు. సో యష్మిని నుంచోమని మిస్ యూ మగలే అన్నారు. అంతే, ఇంకా నవ్వుతూ ఏడుపు, నవ్వులో ఏడుపు మిక్స్ అయిపోయింది మొత్తం. సో అలా కంట్రోల్ చేసుకుంది, కూర్చుంది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ అలా అని మళ్ళీ కూర్చుని మళ్ళీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అమ్ము అన్నారు మళ్ళీ. ఓకే అమ్ము స్టార్ట్ ద గేమ్ అని మళ్ళీ ఏడ్చేసింది. సో అక్కడ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన ఆ లెటర్ కోసం కొంచెం డిస్కషన్ జరిగింది. 2-3 వర్డ్స్ చెప్తాను, ఒక సీక్రెట్ చెప్పు అని అన్నంతో అలా కొన్ని వర్డ్స్ చెప్పారనమాట. లాస్ట్లో ఇంకా తను ఒక సీక్రెట్ చెప్పింది, తన చేతి మీద టాటూ కోసం ఒకటి చెప్పింది. అలా యష్మి టాస్క్ అక్కడికి, యష్మికి ఆ లెటర్లో ఉన్న చిన్న వర్డ్స్ అయితే చెప్పడం జరిగింది. ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పారు. సో అక్కడ ప్రేరణని కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్పారు అనమాట సరదాగా. సరే ఏమైంది సార్ అంటే, ఆ 3 వర్డ్స్ నీకు ఎలా తెలిసాయి అని అడిగారు. సో ఆబ్వియస్లీ గెస్ట్ చేశాను సార్, ఐ లవ్ యూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇవే ఉంటాయని చెప్పి గెస్ట్ చేశాను అని. సో ఇక్కడ కూడా ప్రేరణ విషయంలో చిన్న ఫన్ జనరేట్ అయిందని చెప్పుకోవచ్చు. సో అప్పుడు యష్మి మనీకి అనోయింగ్ అని ఇచ్చింది, ప్రేరణకి సెల్ఫిష్ అని ఇచ్చింది. సో మనీకి అనోయింగ్ అని ఇచ్చింది. ఇంకా అక్కడ నాగార్జున గారు ఏమన్నారంటే, ఆ అనోయింగ్ అనే వర్డ్ తీసేయండి అన్నారు. సో ఇంకా అనోయింగ్ అనే వర్డ్ ఎక్కువ పెట్టద్దు, తీసేయండి అన్నారు. నెక్స్ట్ సెల్ఫిష్ కూడా, ఇవి 2 తీసేయండి అన్నారు. సో ఓకే, ఇక్కడ ప్రేరణ అనే సెల్ఫిష్ ఎందుకంటే తను చెప్పింది తన రీజన్స్, కొంచెం గేమ్ పరంగా కాదు, ఒక హ్యూమన్గా కూడా నార్మల్గా ఆలోచించాలి అని చెప్పి అంది. సో అక్కడ ప్రేరణకి నాగార్జున గారు సపోర్ట్ చేశారు. ఐ అప్రిషియేట్ యూ ప్రేరణ, నువ్వు చాలా బాగా ఆడావు, సంచాలకుగా చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నావు, కరెక్ట్గా తీసుకున్నావు అని చెప్పి నాగార్జున గారు అయితే అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ వచ్చి నిఖిల్ మనీకి కన్నింగ్ అని ఇచ్చాడు, విష్ణుకి జెలస్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఫుల్గా ఇంకా అందరూ ఎవరు తీసుకుంటే వాళ్ళు మనీని ఇంక్లూడ్ చేయడం సరిపోయింది. ప్రతి ఒక్కరు మనీ, నబీల్ తప్ప మీరు అందరూ మనీని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇంకా అక్కడ పాపం ఇంక ఏడుపు ఒక్కటే తక్కువ అనుకోవాలి మనీకి. నెక్స్ట్ నాగార్జున గారు ఏమన్నారంటే, నిఖిల్ అప్రిషియేట్ చేసి మీ వల్లనే ఒక 3 lakhs మీరు కాంట్రిబ్యూట్ చేశారు గేమ్ ద్వారా, ఇప్పుడు ప్రైజ్ మనీ 18 lakhs అయింది అని చెప్పారు. సో అక్కడికి నిఖిల్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ నైనిక నుంచోమన్నారు. నైనిక మనీకి టాక్సిక్ అని ఇచ్చింది, ప్రేరణకి అనోయింగ్ అని ఇచ్చింది. ఇంకేం చేశారంటే, ఇంకెవరు మనీని నించోబెట్టదని చెప్పేశారు. వై? బికాజ్ అందరూ ప్రతి ఒక్కరు మనీకి ఏదో ఒక ట్యాగ్ ఇస్తూనే ఉన్నారు. సో ఇంకా ఏడ్ చేస్తాడు అని అనిపించింది ఇంకా నాగార్జున గారికి. ఇప్పటికే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటాడు లోపల అని. ఇంకా మనీని అయితే ఎవరు టచ్ చేయొద్దు, మనీకి ఇంకే కార్డు ఇవ్వద్దు అని చెప్పారు. సో ప్రేరణకి అనోయింగ్ అని ఇచ్చింది, మనీకి టాక్సిక్ అని ఇచ్చింది, వాటికి రీజన్స్ చెప్పింది. నెక్స్ట్ నాగార్జున గారు ఏం చేశారంటే, నైనిక బోర్డు మీద ఉన్న పిక్చర్కి ఇంటూ మార్క్ కొట్టారు. వై? బికాజ్ నీ గేమ్ ఏమీ కనిపించట్లేదు, సో నీ గేమ్ చాలా తక్కువ ఉంది, అంటే ఏదైనా వస్తే నేను ప్రూవ్ చేసుకోగలను సార్ అని చెప్పి, రావడం కాదు నువ్వు ఇనిషియేట్ తీసుకోవాలి దేనికైనా సరే అని చెప్పి నైనిక కూడా చిన్న క్లాస్ అయితే ఇచ్చారు. గొడవలు పడాలి, అరవాలి అని చెప్పండి నైనికాకి. నెక్స్ట్ ఒకరిని సేవ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చారు, వాటిని షేక్ చేస్తే రెడ్ కలర్ ఉంటే అన్సేఫ్, గ్రీన్ కలర్ ఉంటే సేఫ్. సో దీంట్లో నిఖిల్ అయితే సేఫ్ అయ్యాడు. ఉన్న కంటెస్టెంట్స్లో, నామినేటెడ్ కంటెస్టెంట్స్లో నిఖిల్ సేఫ్ అయ్యాడు. నెక్స్ట్ పృథ్వీ నుంచోమన్నారు. పృథ్వీ వచ్చి మనీ ఇంకా సీతని చెప్పాడనమాట. మనీకి సెల్ఫిష్, సీతకి జెలస్ అనే ట్యాగ్స్ ఇచ్చాడు. సో అగెయిన్ మనీ అందరూ మనీ నుంచోబెట్టడం కామన్ అయిపోయింది, అది ఓకే.
సీతకి జలస్ అనేది ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ నాగార్జున గారు పృథ్వీని అప్రిషియేట్ చేశారనమాట. నువ్వు చాలా బాగా గేమ్ ఆడావు, ఆ యాంగర్ అనేది తగ్గించుకున్నావు, సో నీ గేమ్ చాలా బాగుంది అని చెప్పి పృథ్వీని అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ సీతని నువ్వు చీఫ్గా బాగానే మేనేజ్ చేసావా అని అడిగారు. సో తను లేదు సార్, నేను సరిగ్గా చేయలేకపోయాను అని చెప్పింది. కొన్ని డెసిషన్స్ సరిగ్గా తీసుకోలేకపోయాను అని. అప్పుడు నాగార్జున గారు అన్నారు, ఇంకీ పింకీ పాంకీ లాగానా అని. సో మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం, చిన్నపిల్లల ఇంకీ పింకీ పాంకీ ఏంటని. సేమ్ లైక్ దట్ నాగార్జున గారు కూడా అదే అన్నారు, వాట్ ఈస్ దిస్ ఇంకీ పింకీ పాంకీ అని. సో తను చెప్పింది, నేను సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోయాను, అందుకే నబీల్ ఇంకా ప్రేరణ విషయంలో ఇలా చేయడం జరిగింది అని చెప్పింది. సో అక్కడ కొంచెం బాగా అనిపించింది, బాగా అడిగారు అనిపించింది. నెక్స్ట్ మనీ టర్న్ వచ్చింది. మనీ సీతకి సెల్ఫిష్ అని ఇచ్చాడు, ప్రేరణకి అనోయింగ్ అని ఇచ్చాడు. అంటే దానికన్నా ముందు మనీ ఎవరికి ఇవ్వనని చెప్పాడు. లేదు సార్, నేనే కరెక్ట్గా లేను, నేను ఒకరిని జడ్జ్ చేయలేను, నేను ఇవ్వలేను అని చెప్పాడు. ఏడ్ చేస్తున్నాడు మళ్ళీ. ఇంకా నాగార్జున కాదు, నీకు టిష్యూస్ తీసుకోమని చెప్పాను కదా, ఒకటి తెచ్చుకుని పక్కన పెట్టుకోండి. లేదు సార్, ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ అన్నాడు. లేదు సరే, ఎవరికి చెప్పంటే లేదు నేను చెప్పలేను సార్, నేను అంత జడ్జిమెంట్ ఇవ్వలేను, అంత కరెక్ట్ కాదు అని చెప్తే ఆయన మళ్ళీ ఏడ్ చేస్తున్నాడు. మళ్ళీ టిష్యూస్ అన్నారు నాగార్జున గారు. లేదు సార్, ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ అని మళ్ళీ చెప్పాడు. సరే అయితే కమ్ టు ద గేమ్ అంటే ఓకే అని చెప్పి సీతకి సెల్ఫిష్ అని ఇచ్చాడు, ప్రేరణకి అనోయింగ్ అని ఇచ్చాడు. అక్కడ కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. నెక్స్ట్ సీత వచ్చింది. సీత వచ్చి మనీకి ఇవ్వబోతుంటే లేదు, మనీకి ఇంకెవరు ఏమి ఇవ్వద్దు అని చెప్పారు. ఇంకా అసలు మిగిలిందే సీత, ఇంకెవరిస్తారు, ఆ సీత ఒకదాన్ని ఇవ్వద్దు అని చెప్పారు. సో సీత ఏం చేసింది, పృథ్వీకి అనోయింగ్ అని ఇచ్చింది, ప్రేరణకు కూడా అనోయింగ్ అని ఇచ్చింది. అండ్ మనీకి ఆ మిర్రర్ అయితే ఇవ్వలేదు, కానీ సో తన గురించి చెప్పింది అనమాట, ఇలా ఇలా మాట్లాడాడు సార్ అని చెప్పి తను కొంచెం మనీకి ఇద్దామన్నట్టుగా ఓకే మనీ గురించి కొన్ని పాయింట్స్ అయితే పెట్టిందనమాట అక్కడ. సో ఇక్కడైతే పృథ్వీ తన యాంగర్ కోసం మాట్లాడారు. ఓకే, అప్రిషియేట్ చేశారు, బాగానే ఆడావు, బాగా ఆడావు పృథ్వీ అని చెప్పి. సో అంటే యాంగర్ విషయం చాలా తగ్గించుకున్నావు, నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పి అప్రిషియేట్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇంకొకరిని సేవ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇప్పుడు పప్పీస్ వచ్చినాయి అందరి చేతుల్లోకి. ఒక పప్పీని తీసుకొచ్చారు. సో వాళ్ళందరూ ఆ పప్పీని ముట్టుకుంటే పప్పీ సౌండ్ రావాలి, బౌ సౌండ్ రావాలి. సో అందరికీ మియామ్ సౌండ్ వచ్చింది, నబీల్కి బౌ సౌండ్ వచ్చింది. సో ఇక్కడ నబీల్ సేఫ్, ఇందాక నిఖిల్ సేఫ్, ఇప్పుడు నబీల్ సేఫ్. సో ఇక్కడైతే సేవ్ చేయడం అనేది ఇంకా ఎండ్ అనమాట, అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే ఒక బ్రేక్ ఇచ్చి ఆదిత్య ఓం గారిని ఎంటర్ చేశారు. వై? బికాజ్ ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరిని నాగార్జున గారి స్టేజ్ మీద రప్పించుకోవడం, వాళ్ళ జర్నీ చూపించడం, అక్కడ ఒక చిన్న టాస్క్ లాంటిది పెట్టడం జరుగుతుంది ఎవ్రీ టైం. సో ఆదిత్య ఓం గారు వచ్చారు, ఆయన జర్నీ చూపించారు, నిజంగా చాలా బాగుంది ఆయన జర్నీ. సో అది ఎక్కువ కంటిన్యూ అయ్యింటే చాలా బాగుండేదేమో, అసలు మనకి ఆ డల్నెస్ అనేది కనిపించకుండా ఉన్నాం. సో ఆదిత్య ఓం గారు జర్నీ చూసిన తర్వాత వెనక్కి ఒక బోర్డు అయితే వచ్చింది, హగ్ ఇంకా పంచ్. మీరు ఎవరికైతే హగ్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టండి, పంచ్ ఎవరు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళని అక్కడ పెట్టండి అని చెప్పారు. సో ఇక్కడ హగ్స్ నబీల్, పృథ్వీ, విష్ణు, ప్రేరణ వీళ్ళకి వచ్చింది. అండ్ నిఖిల్, వీళ్ళ 5గురికి హగ్ ఇచ్చారు. యష్మి, నైనిక, సీత అండ్ మణి వీళ్ళ 4గురికి పంచ్ ఇచ్చారు. సో వాళ్ళ రీజన్స్ అయితే చెప్పారు ఓం గారు. నబీల్ గురించి ఏం చెప్పారంటే, చాలా బాగా గైడ్ చేశాను, మంచిగా అన్ని మాటలు చెప్పాను, నబీల్ గెలిస్తే నేను గెలిచినట్టే అని చెప్పారు. సో అక్కడ మాట మంచిగా అనిపించింది, హ్యాపీ ఫీల్ అయింది అనమాట. ఆయన వెళ్ళిపోయినా సరే ఒక మంచి పాజిటివ్ వైపుతో అయితే వెళ్తున్నారు అని. సో అక్కడ ఆదిత్య ఓం గారి జర్నీ, ఆ హగ్స్ అండ్ పంచెస్ అయిపోయింది. ఇంతటితో సాటర్డే ఎపిసోడ్ కథం అనుకున్నాం. కానీ లాస్ట్లో ఒక చిన్న యాడ్ అయితే జరిగింది, ఒక ప్రమోషన్ లాంటివి చేశారు ఒక ఫ్యాబ్రిక్ లిక్విడ్ కోసం. అది అయిన తర్వాత ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ సండే వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, దాని గురించి ఒక చిన్న ప్రోమో అయితే చూపించారు. దాంట్లో దిల్ రాజు గారు వచ్చారు. ఏంటి దిల్ రాజు ఇరుక్కా? అయితే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఇరుక్కు. ఆయన బిగ్ బాస్ హౌస్కి రావాలంటే చాలా కష్టం తాతగారు. సో దిల్ రాజు గారు మేబీ ఏదో యాడ్ ఏ ప్రమోషన్స్ గురించి వచ్చి ఉంటారు. చాలా ఒక మూవీ ప్రమోషన్స్ లాంటివి కూడా జరిగినాయి అని చెప్పుకోవాలి ఆ ప్రోమోని అయితే చూసి. సో నెక్స్ట్ వీడియో చూసి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.